హాయ్, వెల్కమ్ టు వేటివ్ న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 2, బి మే 3, సి మే 4, డి మే 5. సరైన సమాధానం బి మే 3. 1998లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మే 3ని ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా ప్రకటించింది. పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి, పత్రికా హక్కులను గౌరవించడానికి ఈ రోజున కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి ప్రశ్న, ప్రపంచంలో అత్యంత గాలి కాలుష్యం ఉన్న నగరం ఏది? ఏ లాహోర్, బి కాఠ్మండు, సి ముంబై, డి న్యూఢిల్లీ. సరైన సమాధానం బి కాఠ్మండు. ఐక్యూ ఎయిర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 101 నగరాల్లో సర్వే చేయగా నేపాల్ రాజధాని కాఠ్మండు అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. దీంతో ప్రజలు మాస్కులు ధరించాలని నేపాల్ ఆరోగ్య జనాభా మంత్రిత్వ శాఖ సూచించింది. రెండవ ప్రశ్న, 46వ అంటార్కిటిక్ ట్రిటీ కన్సల్టేటివ్ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఏ భారతదేశం, బి చైనా, సి అమెరికా, డి ఆస్ట్రేలియా. సరైన సమాధానం ఏ భారతదేశం. 46వ అంటార్కిటిక్ ట్రిటీ కన్సల్టేటివ్ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. 2024 మే 20 నుంచి 30వ తేదీ వరకు కేరళలోని కొచ్చిలో జరగనున్న ఈ సమావేశాల్లో అంటార్కిటికా రక్షణ, శాస్త్రీయ అన్వేషణ గురించి చర్చించనున్నారు. మూడవ ప్రశ్న, భారతదేశంలో మొదటి రాజ్యాంగ పార్కును ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు? ఏ అహ్మదాబాద్, బి పూణే, సి జైపూర్, డి వారణాసి. సరైన సమాధానం బి పూణే. భారతదేశంలో మొదటి రాజ్యాంగ పార్కును పూణేలో ఏర్పాటు చేయనున్నారు. పునీత్ బాలన్ గ్రూప్ భాగస్వామ్యంతో భారత సైన్యం దీనిని ప్రారంభించింది. నాలుగవ ప్రశ్న, డిపిఐఐటిలో కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ ప్రతిమా సింగ్, బి రాజీవ్ శేఖర్, సి అదితి సిన్హా, డి అజయ్ కుమార్ శర్మ. సరైన సమాధానం ఏ ప్రతిమా సింగ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ డైరెక్టర్గా ప్రతిమా సింగ్ నియమితులయ్యారు. ఈ ఉత్తర్వును డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసింది. ప్రతిమా సింగ్ 2009 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. ఐదవ ప్రశ్న, శ్రీలంకలోని కంకే సంతూరై పోర్టు పునరుద్ధరణకు పూర్తిగా నిధులు సమకూర్చనున్న దేశం ఏది? ఏ చైనా, బి మాల్దీవ్స్, సి ఇండోనేషియా, డి భారతదేశం. సరైన సమాధానం డి భారతదేశం. శ్రీలంకలోని కంకే సంతూరై పోర్టు పునరుద్ధరణకు భారతదేశం పూర్తిగా నిధులు మంజూరు చేయనుంది. శ్రీలంక ఉత్తర ప్రాంతంలో ఉన్న ఈ పోర్టు సుమారుగా 16 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది పుదుచ్చేరిలోని కారైక్కల్ పోర్టు నుండి 104 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆరవ ప్రశ్న, దేశీయంగా అభివృద్ధి చేసిన కాంపాక్ట్ ఇన్వర్టర్పై భారతదేశం ఏ ఐఐటికి పేటెంట్ ఇచ్చింది? ఆప్షన్ ఏ ఐఐటి వారణాసి, బి ఐఐటి పాట్నా, సి ఐఐటి ఢిల్లీ, డి ఐఐటి ముంబై. సరైన సమాధానం బి ఐఐటి పాట్నా. దేశీయంగా అభివృద్ధి చేసిన కాంపాక్ట్ ఇన్వర్టర్పై భారత ప్రభుత్వం ఐఐటి పాట్నాకు పేటెంట్ ఇచ్చింది. దీంతో 20 ఏళ్ల పాటు ఈ సాంకేతికతను వినియోగించుకునే హక్కులు ఐఐటి పాట్నాకు లభించాయి. ఏడవ ప్రశ్న, విట్లీ గోల్డ్ అవార్డు 2024 ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ అలోక్ శుక్లా, బి వివేక్ వసంత్, సి అర్పితా వైష్ణవ్, డి పూర్ణిమాదేవి బర్మన్. సరైన సమాధానం డి పూర్ణిమాదేవి బర్మన్. గ్రీన్ ఆస్కార్గా పిలిచే విట్లీ గోల్డ్ అవార్డు 2024ను అస్సాంకు చెందిన పూర్ణిమాదేవి బర్మన్ గెలుచుకున్నారు. అరుదైన కొంగలను, చిత్తడి నేలలను పరిరక్షించడానికి పూర్ణిమ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు. 8వ ప్రశ్న, ఇటీవల ఏ క్రికెటర్పై ఐసీసీ 5 ఏళ్ల నిషేధం విధించింది? ఏ
డెవాన్ థామస్, బి జాన్సన్ చార్లెస్, సి నికోలస్ పూరన్, డి కీమో పాల్. సరైన సమాధానం ఏ డెవాన్ థామస్. మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినందుకు గాను వెస్టిండీస్ క్రికెటర్ డెవాన్ థామస్ పై ఐసీసీ 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. లంక ప్రీమియర్ లీగ్ 2021 సీజన్లో థామస్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారన్న అభియోగాలు ఉన్నాయి. సుదీర్ఘ విచారణ తర్వాత ఐసీసీ తాజాగా అతడిపై చర్యలకు ఉపక్రమించింది. 9వ ప్రశ్న. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఇటీవల గ్రాండ్ మాస్టర్ బిరుదును ఎవరికి ప్రదానం చేసింది? ఏ కోనేరు హంపి, బి వైశాలి రమేష్ బాబు, సి నిహాల్ సరీన్, డి రమేష్ బాబు ప్రజ్ఞానంద. సరైన సమాధానం బి వైశాలి రమేష్ బాబు. భారత యువ చెస్ క్రీడాకారిణి వైశాలి రమేష్ బాబుకు అంతర్జాతీయ చెస్ సమాఖ్య గ్రాండ్ మాస్టర్ బిరుదును ప్రదానం చేసింది. కోనేరు హంపి, హారికా ద్రోణవల్లి తరువాత వైశాలి 3వ భారతీయ మహిళా గ్రాండ్ మాస్టర్. గతేడాది స్పెయిన్లో జరిగిన లోబ్రెగట్ ఓపెన్ టోర్నమెంట్లో గ్రాండ్ మాస్టర్కు అవసరమైన 2500 ELO పాయింట్లను వైశాలి సాధించారు. 10వ ప్రశ్న. అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 4, ఆప్షన్ బి మే 5, ఆప్షన్ సి మే 6, ఆప్షన్ డి మే 7. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. సో ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్.